మెడిటేరియన్ డైట్ మీద స్పెషల్ ఎంఫసిస్ చేస్తున్నారు అందరూ కూడా. ముఖ్యంగా వెజిటబుల్స్, లీఫీ గ్రీన్, టొమాటో, కుకుంబర్ ఇవన్నీ కూడా. తర్వాత ఫ్రూట్స్ లో ఆపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్, బెర్రీస్. హోల్ గ్రెయిన్స్ లో హోల్ వీట్, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ. లెగ్యూమ్స్ లో లెంటిల్స్, చిక్ పీస్, బీన్స్. నట్స్ అండ్ సీడ్స్ లో వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. హెల్దీ ఫ్యాట్స్ లో ఎస్పెషల్ గా ఆలివ్ ఆయిల్, వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట. హెర్బ్స్ అండ్ స్పైసెస్ ఏదైతే వాడతారో సాల్ట్ వాడకుండా హెర్బ్స్, స్పైసెస్ వాడటం అనమాట. తర్వాత వారం వారం ఫిష్, సీ ఫుడ్ లాంటి తింటాం. అప్పుడప్పుడు మోడరేట్ గా పౌల్ట్రీ ఎగ్స్ తీసుకోవటం, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవటం, అదేవిధంగా రెడ్ మీట్ లాంటివి, యాడెడ్ షుగర్స్ లాంటివి చాలా అరుదుగా తీసుకోవటం, అండ్ అప్పుడప్పుడు రెడ్ వైన్ తక్కువగా తీసుకోవటం. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా డిసీజెస్ నియంత్రించుకోవడానికి పనికొస్తున్నాయంట. ముఖ్యంగా ఏజ్ అయిపోయినప్పుడు హార్ట్ డిసీజెస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, అల్జిమర్స్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతున్నారు. బికాస్ దే హ్యావ్ ఎ మెడిటేరియన్ లైఫ్ స్టైల్ అనమాట, మెడిటేరియన్ డైట్. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఎక్కువగా ఓట్ మీల్, నట్స్, రైజిన్స్, ఆలివ్ ఆయిల్ తీసుకుంటారంట. అదేవిధంగా హెర్బల్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ తీసుకుంటారు. లంచ్లో కినోవా తీసుకుంటారంట ఎక్కువ. టొమాటోస్, కుకుంబర్, ఆలివ్స్, చిక్ పీస్ విత్ ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ అనమాట. అదేవిధంగా ఒక పక్కన లంచ్లో ఫ్రూట్స్ కూడా తింటారంట. తర్వాత స్నాక్స్ అంటే కొన్ని ఆల్మండ్స్ కానీ లేదా రకరకాల వెజ్జీ స్టిక్స్ కానీ తింటారు. డిన్నర్లో గ్రిల్ ఫిష్ లాంటివి తింటారంట. గ్రిల్ ఫిష్, బ్రొకోలీ ఇవన్నీ డిన్నర్లో, లంచ్లో తీసుకుంటారు. అండ్ అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకుంటారంట. దీంతో వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారంట. కాబట్టి మెడిటేరియన్ డైట్నే అందరూ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు.